నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొంతమంది బాగా సంపాదిస్తుంటారు, ధనం బాగానే వస్తుంది, కానీ అది నిలబడట్లేదు. ధనం అసలు నిలబడట్లేదు. ఏ రకంగా ప్రయత్నం చేసినా, మనం ఎంత పొదుపు చేయాలనుకున్నా ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అయితే ఇటువంటి వారికి మరికొంతమంది ఈ రకమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఇంట్లో ఈ మొక్క పెంచుకుంటే బాగుంటుంది, ఈ ఉద్దేశంగా తీసుకుంటే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బు కొదవ ఉండదు, వచ్చిన డబ్బు నిలుస్తుంది, ఇట్లాంటి అన్ని రెమెడీస్ అని చెప్తూ ఉంటారు గురుగారు. అవన్నీ నమ్మొచ్చు అంటారా? నిజంగా ఆ మొక్కలకి డబ్బుకి సంబంధం ఉందంటారా గురుగారు? నేను ఇది చెప్పే ముందు ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఓకే గురు. అంటే నేను పుట్టే సమయానికి వెళ్దాం. మన పూర్వంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఒక మొక్క ఉండేది పెరట్లో. అవును. ఏ మొక్క ఉండేది? ఒకటి వేప చెట్టు, తులసి చెట్టు. ప్రధానంగా ప్రతి ఇంట్లో అంటే ఇంటి ముందనలా ఇంట్లో పెరట్లో తులసి మొక్క ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ ఉండేది. అప్పట్లో ప్రతి ఇంటికి 7-8 మంది సంతానం ఉండేవారు. ఓకే. ఒక మనిషి సంపాదిస్తే అందరు కడుపు నిండా భోజనం చేసేవారు. కష్టం అనేటువంటిది ఉండేటువంటిది కాదు. ఎప్పుడు ఏ పండగ వచ్చినా సంతోషంగా ఉండేటువంటి వారు. గత 30 సంవత్సరాల నుంచి తీసుకుందాం, అది ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది. ఒక 15 సంవత్సరాల నుంచి తీసుకుందాం, దాదాపుగా ఏ అపార్ట్మెంట్లో చూసినా ఇవాళ మనకు తులసి మొక్క కనిపిస్తుంది గురుగారు. అయితే మనము ప్రతినిత్యము కూడా తులసి అనేటువంటి మొక్కని ఇంట్లో ఉంచుకొని ఉదయము సాయంత్రము ఓ గుప్పె నీళ్లు చల్లవలసింది, దాన్ని వదిలేసేసి కొత్త మొక్కలు వెంట పడుతున్నాం. దీనికి మీరన్నట్టుగానే ఈ మధ్యకాలంలో మనీ ప్లాంట్ కూడా దిక్కులు సజెస్ట్ చేసే వాళ్ళు కూడా తయారయ్యారు. అవును గురు. అసలు దిక్కులు దేనికి సజెస్ట్ చేయాలి, ఆ దిక్కు అనేటువంటిది ఏ దిక్కుకు ఎవరు అధిపతి, ఏ దిక్కుకు ఏది ఉండాలి అనేటువంటి విషయం కనీసం మాత్రం కూడా మన అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. కానివ్వండి, మనీ ప్లాంట్ కూడా ఈ దిక్కును ఉంచండి అనేటువంటి వాళ్ళు ఎక్కువగా తయారైపోయారు. నేనేమంటున్నాను, 40 సంవత్సరాల క్రితం మనీ ప్లాంట్ లేదుగా. లేదు. మరి 40 సంవత్సరాల క్రితం మనీ ప్లాంట్ లేదు అని అంటే అప్పుడు ఎవరు కూడా తినడానికి తిండి లేని వాళ్ళు అవ్వాలిగా, ఇల్లు లేని వాళ్ళు అవ్వాలిగా. మరి వాళ్ళు అటువంటి పరిస్థితి వాళ్ళకి ఎవరికి లేదు కదమ్మా. అందరూ క్షేమంగానే ఉన్నారు దాదాపుగా ఉన్న దాంట్లో. మరి ఇవాళ ఇద్దరు దంపతులు ఉంటే ఇద్దరు సంపాదిస్తున్నారు. నెలకి జరొక 50,000, నెలకు జరొక 70,000 ఎంతో ఇద్దరు సంపాదిస్తున్నారు. కానీ 1వ తారీఖు వస్తే గిజగిజలు ఆడుతున్నారు. ఈఎంఐను అదనో ఇదనో ఏదో ఒక దానికోసం చెప్పి గిజగిజలు ఆడుతున్నారు. 10వ తారీఖు వరకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. 10వ తారీఖు తర్వాత మళ్ళీ నెలాఖరి వరకు కూడా బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. ఎందుకని అప్పటికిప్పటికి ఏం మారిందమ్మా? రోజులైతే మారలేదుగా. అప్పుడు రోజుకి నాకు తెలిసి 24 గంటలే ఉన్నాయి, మరి ఇప్పుడు రోజుకి 24 గంటలే ఉన్నాయి. అప్పుడు మరి ఆదివారం నుంచి ఆదివారం వరకే వారం, ఇప్పుడు అదే ఉంది. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నెల, ఇప్పుడు అలానే ఉంది. 15 రోజులకి పౌర్ణమి, 15 రోజులకి అమావాస్య, అవి ఏవి కూడా ఇవాళ వరకు మారలేదు. కానీ గురుగారు, టెక్నాలజీ మారిపోయింది కదా. మనం మార్చాం కదండి. టెక్నాలజీ మారింది కానీ కాలం మారలేదు కదండి. టెక్నాలజీ కూడా అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఉన్నవాడికి ఇంకాస్త ఉన్న స్థితికి తీసుకెళ్తుంది, లేని వాడిని మాత్రం తొక్కేస్తుంది కిందకి. ఎందువలన? మీ దగ్గర ఒక వస్తువు ఉంది, నా దగ్గర ఆ వస్తువు లేదు, నాకు అది కావాలి. ఆ కావాలనే ఉద్దేశంతో నేనేం చేస్తున్నాను, నా దగ్గర 10,000 ఉన్నాయి, 90,000 అప్పు చేస్తున్నా. అప్పు చేసి ఆ వస్తువు నేను కొంటున్నా. మనం దాదాపుగా ఎవరి చేతిలో మొబైల్ చూసినా 1,00,000 రూపాయలు, 1,50,000 ఫోన్లు చూస్తున్నాం. ఎంత పెట్టుకున్నా ఆ రూపాయి 10 రూపాయలు లేకపోతే అది అవుట్ గోయింగ్ వెళ్తుంది కదండి. పోనీ ఎంత పెట్టుకున్నా ఛార్జింగ్ లేకపోతే పనిచేయదు. అటువంటి దానికి 10,000 పెట్టుకున్న ఫోనే. కానీ నీ దగ్గర ఉంది, నా దగ్గర లేకపోతే నన్ను గొప్పగా చూడరు అనేటువంటి ఆలోచనతో నా దగ్గర ఒక 60,000, 70,000 ఉంటే నేను 30,000 అప్పు చేయటం వేరు. నా దగ్గర 10,000 పెట్టుకొని 90,000 నేను అప్పు చేసి ఆ 90,000 రూపాయలకి నేను 390,000 ఈఎంఐ కడుతున్నా. కానీ నేను సంపాదించింది ఏముందండి? పోనీ ఫోన్ కొనుక్కోవడం వల్ల నాకు ఏదైనా లాభం ఉందా? ఒక 5 నెలలు 6 నెలలు వాడా, అప్డేట్ వెర్షన్ మీరు కొన్నారు, వెంటనే నా అప్డేట్ వెర్షన్ కొన్నారంటే వాళ్ళు బాగా సంపాదిస్తారు అంటే నాకు సంపాదన లేదనే కనుకుంటారు. ఈ 1,00,000 రూపాయలు పెట్టుకున్న ఫోన్ని 60,000, 70,000 అమ్మేస్తున్నారు. ఇక నువ్వు అందులో పొందింది ఏముంది? ఆనందం. అంటే ఈ రకంగా పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా ఎదుటి మనిషిని చూసి నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. అక్కడేంటి? ప్రధానంగా ఆలోచన
మన దగ్గర లేదు. ఈ ఆలోచన మనకు రావాలి అంటేనే ఇంట్లో తులసి చెట్టు ఉండాలమ్మా. ఎందుకంటే తులసి చెట్టు ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో మనిషి తప్పటి అడుగు వేస్తుంటే ఖచ్చితంగా ఆ దారి మళ్ళించి నాయన నువ్వు వేసేది కరెక్ట్ అయినట్టు కాదు అని ఏదో ఒక రూపంలో ఒక మనిషి ద్వారా విషయాన్ని తెలియజేస్తాడు. ఓకే, దీనికి నేను మీకు ఇప్పుడు ఒక కథ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఊర్లో ఒక గురువు గారు శిష్యుడు ఉన్నారు. గురుగారికి వివాహమైంది, ప్రశాంతంగా చదువుకుంటున్నాడు, వెళ్తున్నారు. గురుగారు భార్య గర్భవతి అయింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీర్థయాత్రలు అవన్నీ చేసుకుంటూ వస్తే చక్కటి సంతానం కలుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. జనరల్గా మనకు గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు అంటుంటారు గురుగారు. తీర్థయాత్రలు చేయాలమ్మా. లోపలికి వెళ్ళ క్షేత్ర దర్శిని అంటారు. క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తూ ఉండాలి. ఎందువలన అంటే 7వ నెల తర్వాత, అది కూడా 7వ నెల నుంచి ఏ క్షణానైనా డెలివరీ అనేటువంటిది వస్తుంది కాబట్టి తల్లి అని అంటారు. ఏదైనా గుళ్ళోనో గోపురంలోనో ఉన్నప్పుడు డెలివరీ అయిందని తెలిస్తే ఆ అశౌచంతో దేవాలయంలో ఉంటే అక్కడ అపశృతి వస్తుంది. కనుక ఈ 7వ నెల వచ్చిన తర్వాత క్షేత్రాన్ని మాత్రం వెళ్ళి శిఖర దర్శనం చేసుకుని వస్తూ ఉండాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే విష్ణుమూర్తి శివుడు అంటే హరిహరులు ఇద్దరు కలిసినటువంటి సంతానం కలుగుతుంది. అదొక పురాణంలో చెప్పబడి ఉన్నది. అట్లా అది దృష్టిలో ఉంచుకుని నాయన ఎవరిని ఇంటికి రాని, జాగ్రత్తగా ఇంటిని కాపాడుకొని చెప్పి క్షేత్ర దర్శనానికి గురుగారు వెళ్తారు. ప్రసవ సమయం వస్తుంది. మరి బ్రహ్మదేవుడు నుదుటి మీద రాత రాయాలి కదా. బ్రహ్మదేవుడు ఇంట్లోకి వస్తాడు. బ్రహ్మదేవుడు ఇంట్లోకి వస్తే ఆ విద్యార్థి ఆపేస్తాడు అక్కడ. ఏమని, ఎవరండి మీరు లోపలికి వస్తున్నారు అని అంటే, అర్థం కాదు, నేను బ్రహ్మదేవుడిని, నీకెలా కనిపించా అంటే గురు శుశ్రూషయ, గురువు గారికి అంత నమ్మకంగా ఉండి సేవ చేశాడు కాబట్టి బ్రహ్మదేవుడు కనిపించాడు. నేను గురుగారు చెప్పినటువంటి విధానాన్ని మాత్రమే నేను ఇక్కడ ఆచరిస్తాను, లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటారు. ప్రసవ వేదన జరుగుతుంది, నేను వెళ్ళి నుదుటి మీద రాయాలి, నుదుటి మీద నేను కనుక రాయకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయంటే, ఏం రాస్తావు నాకు చెప్పు అంటారు. నీకెట్ట చెప్తాది, నువ్వు చెప్పకపోతే నేను పంపించను, ప్రసవం అయిపోతుంది రావని కాదురంటే నువ్వు నాకు చెప్పాల్సిందే చెప్తాడు. ఏమని చెప్తాడు, ఆ ఇంట్లో ప్రతిరోజు ఒక ఆవు, ఒక బియ్యం మూట తప్ప మరి ఇంకా ఏమీ ఉండదు అని రాస్తా అంటాడు. సరే పో అంటాడు, రాసేస్తాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు, డెలివరీ అవుతుంది, గురుగారు వస్తారు, మళ్ళీ కొంతకాలం గడుస్తుంది, మళ్ళీ ఆమె గర్భవతి అవుతుంది, మళ్ళీ ఇదే తత్వం నడుస్తుంది. మళ్ళీ బ్రహ్మదేవుడు వస్తాడు. ఈసారి ఏం రాస్తాడు నుదుటి మీద అంటే, ఈ అమ్మాయికి ప్రతిరోజు ఒక సంబంధం వస్తుంది అంతే అని రాస్తాడు నుదుటి మీద. వెళ్ళిపోతాడు. సరే కొంతకాలానికి పిల్లవాడు చదువు పూర్తి అయిపోతుంది, అతను వెళ్ళిపోతాడు. కాస్త కొంతకాలానికి గురుగారు కూడా కాలం చేస్తారు, ఆవిడ కూడా కాలం చేస్తుంది. ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు వయస్సుకు వస్తారు. కానీ ఇంట్లో నిజంగానే బ్రహ్మదేవుడు రాసిన రాత ఏ రకంగా అయితే ఉందో, ఒక బియ్యం మూట, ఒక ఆవు తప్ప ఇంట్లో ఇంకా వాళ్ళకి ఏమీ ఉండవు. చంద్రోదయం ఏంటంటే ఆ వెన్నెల మొత్తం ఇంట్లోనే ఉంటుంది. వరుణుడు వచ్చాడంటే ఇల్లు మొత్తం నిండిపోయి ఉంటుంది. అట్లా అతనికి భార్య, పిల్లవాడు, ఏం చేయాలో అర్థం కాదు. చెల్లెలు ఉంటుంది, మళ్ళీ ఆమెకు రోజు ఒక సంబంధం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఆ పిల్లవాడు చదువుకున్నాడు కదా, నా గురుగారి కుటుంబం ఎలా ఉంది అనేటువంటి విషయం నేను చూసి వస్తాను అని చెప్పి బయలుదేరి ఊరు వస్తాడు. ఇంటికి వచ్చేటికి వీళ్ళందరూ చూసి, ఏంట్రా ఇది, ఏం చేయమంటావు అన్నయ్య, ఇలా ఉంది వాతావరణం అంటే, నేను చెప్పింది చేస్తా అంటారు. వెంటనే ఇంట్లో ఒక తులసి మొక్క పెట్టించేస్తారు. అంటే ఆ తులసి మొక్క చనిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు పెట్టినా, 100 సార్లు పెడితే 100 సార్లు కూడా అది చనిపోతూ ఉంటుంది. ఎందువల్ల చనిపోతుంది, ఆయన ఆ తులసి మొక్క అనేటువంటిది సింహద్వారానికి ఎదురుకుండా పెట్టాడు. సింహద్వారానికి ఎదురుకుండా పెట్టకూడదు. సింహద్వారం ఏదైతే ఉంటుందో సింహద్వారం గడపకి ఒక్క అంగుళం కూడా పైకి ఏది ఉండకూడదు. దాన్నే రాజద్వారం అని కూడా అంటారు. ఇవాళ ఈ ఒక్క మీరు ఇందాక చెప్పారు, మొక్కల పేర్లు ఏవో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఆ గుమ్మానికి పెడితే అలా 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 అల్లుతున్నాయి. కానీ ఆ గుమ్మం అనేటువంటిది దానికి ఒక ముహూర్తం పెట్టి మనం నిర్మిస్తున్నాం. దర్వాదా ముహూర్తం అని చెప్పి, గుమ్మ ముహూర్తం అని చెప్పి, దానికన్నా నువ్వు ఎప్పుడు ఎత్తైతే పెట్టావో అది ఆ గుమ్మాన్ని నువ్వు అవమానించినట్టేగా. గుమ్మానికన్నా ఒక్క అంగుళం కూడా ఎప్పుడు కూడా ఒక అంగుళం కిందకు ఉండొచ్చు, మొక్క కుండి అయినా ఏదైనా, అంతకుమించి ఒక అంగుళం కూడా పైకి ఉండకూడదు. అందుకనే ఇప్పుడు విషయం కాకుండా కొంతకాలం విషయం తీస్తే, ఇక్కడ గుమ్మం ఉంటే గుమ్మానికి 4-5 స్టెప్స్ ఉంటాయి కిందకి. ఆ మెట్లకి అటువైపు ఇటువైపు మొక్కలు ఉంటాయి తప్ప ఆ మెట్ల పైన మాత్రం ఎక్కడ కూడా ఎవరు మొక్కలు పెట్టేవారు కాదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. తులసి మొక్క తీసుకురాగానే, లేదన్నయ్య ఇంట్లో రోజు మేము పెడుతూనే ఉన్నాము, వారానికి ఒకసారి చనిపోతుంది, ఎక్కడ పెడుతున్నా అంటే ఎదురుకుండా చూపిస్తాడు సింహద్వారం దగ్గర.
తప్పు నాన్న ఇక్కడ నువ్వు పెట్టకు అని చెప్పి తులసి మొక్క తెప్పించి పెరట్లో ఓకే పెట్టిస్తాడు. ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఆవు బియ్యం ఉంది, బియ్యం ఎట్టు పెట్టు, అవును అమ్మాయి అంటాడు. అన్నయ్య ఆ ఆవు పాల మీదే నా ఆధారము, జీవనాధారము, అది అమ్మేస్తే నా బ్రతికెట్లా, నేను బాగు చేస్తాను, నీకు నమ్మకం ఉందా? ఉందన్నయ్య, నేను చెప్పించి సరే అవును అమ్మేస్తాడు. అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బుతోటి బయటికి వెళ్ళి పప్పు ఉప్పు బియ్యం అన్నీ కొనుక్కొని వస్తాడు. కొనుక్కొచ్చి మర్నాడు 10 మందికి పిలిచి ఇంట్లో అన్నం పెడతారు. అర్థం కాదు రేపు పొద్దున ఏంటి పరిస్థితి. అవును, అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఇంట్లో ఒక బియ్యం మూట ఆవు ఉంటుంది అని రాశారు. కాబట్టి మర్నాడు ఎవరింట్లోనో ఏదో పూజ చేసుకున్నారు, ఇన్ని పిలిచారు, ఒక ఆవును దానం ఇచ్చారు. అంటే దీనికి చెప్తా, కథ అయిపోయిన తర్వాత చెప్తాను మా మూలం. ఒక ఆవును దానం ఇచ్చారు, మళ్ళీ ఆవును అమ్మేశాడు, మళ్ళీ డబ్బు తీసుకొచ్చాడు, ఆ డబ్బుతో ఇంకో 10 మందికి అన్నం పెట్టాడు. అలా 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 ఒక రేకులు వేశాడు ఇంటి మీద. అలా అలా ఇంటికి కావాల్సినన్ని సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అలానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అన్నయ్య చెప్పన్నయ్య ఏంటి పరిస్థితి, సంబంధాలు ఏమన్నా వస్తున్నాయా, పెళ్లి చేసుకుంటారా ఏంటంటే రోజు సంబంధాలు అయితే వస్తున్నాయన్నయ్య, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అంటే, ఒక పని చెయ్యి, ఇవాళ నుంచి నన్ను చూడడానికి ఎవరైనా వస్తే పట్టు చీర, వంకీలు, వడ్డానం, చంద్రహారం ఇవన్నీ తీసుకువస్తేనే రండి, నన్ను చూడటానికి రండి అంటే, మామూలుగానే చుట్టానికి రావట్లేదు అన్నయ్య అంటే, ఆయన ఏం రాశాడు, ప్రతిరోజు పెళ్లి సంబంధం వస్తుంది చూడటానికి. అంటే ఆయన రాత ప్రకారం చచ్చినట్టు రావాల్సి వస్తారు. పెళ్లి సంబంధాలు అంటే ఆమె చూస్తేనే కదా అది పెళ్లి చూపులు, ఈమె చూడాలి అని అంటే నాకు ఇవన్నీ కావాలి అనేటప్పటికీ సరే అన్నయ్య అలానే అంటుంది. మర్నాడు నుంచి ఇక రోజు ఒక మనిషి వస్తుంటాడు, ఇవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. వీటితోటి మొత్తం ఏ రోజుకి ఆ రోజు అమ్మేసేసి మంచి గృహాన్ని అంతా ఏర్పాటు చేసేసేసి ఒక 4 ఆవులు, ఊర్లో అందరికీ కూడా భోజనాలు పెట్టడాలు అనుకుంటూ అసలు ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి నుంచి మంచి పొజిషన్ తీసుకెళ్ళిపోతాడు. ఇది కొంతకాలం గడుస్తున్న తర్వాత, మన ఊరు వెళ్తున్నానమ్మా, ఒక 6 నెలల తర్వాత వస్తాను, అక్క మంచి వివాహం అనేది చేసుకుందాం, పప్పందం పెడుతు కానీ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే బ్రహ్మదేవుడు ఎదురుకుండా వస్తుంటాడు. ఎలా వస్తాడు, ఓ చేతిలో ఆవు, నెత్తి మీద బియ్యం మూట, ఈ చేతిలో బంగారం మూట, బంగారము చీరలు పెట్టుకొని వస్తూ ఉంటాడు. చూసి బ్రహ్మదేవ నీకేంటయ్యా ఈ తెప్పలు అంటాడు. అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ప్రతి మనిషి జీవితానికి, ప్రతి మనిషి నుదుటి మీద నేను ఏదైతే రాస్తానో అది ఎక్కడో మరొక చోట ఇంకొక మనిషికి నేను తెలియజేస్తా. వాళ్ళకి ఆ కర్మ ప్రారంధం తొలగిపోయే సమయంలో ఆ మనిషి ఎదురవుతాడు, అకస్మాత్తుగా ఎదురవుతాడు. ఆ ఎదురైనప్పుడు ఆ మనిషి చెప్పింది కనుక నువ్వు నాకు చెప్తాడా అనకుండా కనుక అవతల వ్యక్తి కనుక ఆచరిస్తే అతని జీవితం ఇలానే ఉంటుంది, నా జీవితం ఇలా తయారవుతుంది. రాసింది నేనే కదా మరి. ప్రతిరోజు బియ్యం మూట ఉంటుంది, ప్రతిరోజు ఆవు ఉంటుంది, ప్రతిరోజు పెళ్లి చూపులకు వస్తారు. మరి పెళ్లి చూపులకు రావాలంటే ఆమె పెట్టిన కండిషన్ ఏంటి, తీసుకొని రావాలి, నాకు ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ తీసుకెళ్తున్నాను ఆయన అంటే, మరి దాన్ని కొంచెం సరిచేయి అంటారు. ఇకపై అంతా శుభం రాసేస్తాడు అక్కడ. అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎప్పటి నుంచి ఎంత చదువు ఉన్నా ఎంత ఎదున్నప్పటికీ కూడా దాన్ని మనం స్థిరంగా నిల్చుకోవాలంటే పెరట్లో తులసి చెట్టమ్మ ప్రధానంగా ఉండాలి. దానికి అన్ని నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు పోస్తే వారం రోజులు ఆ నీళ్ళు తాగుతుంది అది. కాకపోతే ఉదయము సాయంత్రం స్నానం చేయగానే ఒక్క చుక్క నీళ్ళు ఆకుల మీద చల్లాలి. ఉదయము సాయంత్రం ఆకులకు దాహం వేస్తుంది, చాలా గొప్ప విషయం అది. తులసి చెట్టు ఆకులు నీళ్ళు తాగుతుంది అది. అంటే మనం కింద పోసిన వేళ్ళు తీసుకోవటం వేరు, తులసి ఆకుల మీద నీళ్ళు చల్లండి, వెంటనే ఇట్లా విచ్చుకుంటాయి. మీరు అంటే ఆ పని నేను చేయమని చెప్పకూడదు, 1 రోజు 2 రోజులు పూర్తిగా నీళ్ళు వదిలేసేసి తులసి చెట్టుకి ఆ ఆకులు మొత్తం వేలాడిపోతాయి. ఇట్లా ఆ చక్కగా చల్ల సమయంలో 4:30 కాస్త నీళ్ళు తీసుకుని ఆకుల మీద చల్లండి, 5 నిమిషాల్లో ఆకులు అలా విచ్చుకుంటాయి. జీవం అనేటువంటిది అలా ఉంటుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అలా నీళ్లు చల్లుతూ ఎవరైనా ఒక మనిషి అద్వితీయంగా, అంటే చిన్నప్పుడు ఎప్పుడు చూసారు మళ్ళీ చూడలేదు కదా, వచ్చి నీ యొక్క జీవితానికి వచ్చి ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా చేయన్నప్పుడు ఎందుకు నా ఆలోచించే దానికన్నా చెప్పింది చేస్తే జీవితం బాగుపడుతుంది ఒక నమ్మి కనుక నువ్వు చేసినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. ఎందువలన అంటే ఆ వ్యక్తికే నీ యొక్క జీవిత విధానాన్ని నేను తెలియజేస్తాను అని చెప్తారు భగవంతుడు. అందుకని ఇవాళ ఏమవుతుంది, ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేస్తే ఎలావై నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు తెలుసులే అని బాగుపడే జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అపార్ట్మెంట్లో తులసి మొక్క ఇంట్లో పెట్టుకోండి, అపార్ట్మెంట్లో ఎట్లా పెట్టుకుంటారు గురుగారు? ఇప్పుడు వంటింటో మనకు ఇది ఇస్తారు బాల్కనీ, ఆ బాల్కనీ మీద ఐరన్ వేసుకొని ఎన్నో మొక్కలు పెట్టుకుంటున్నారుగా, చాలా చోట్ల చూసా బాల్కనీలో ఎన్నో మొక్కలు పెట్టుకుంటారు. ఆ 10 మొక్కల్లో 1 మొక్క తులసి మొక్క పెట్టచ్చు కదా.
ఓకే 10 మొక్కల్లో ఇంట్లో ఇంత గాజుబు గ్లాసులో నీళ్లు పోసి మనీ ప్లాంట్ పెట్టి షోకేస్లో భద్రంగా పెడుతున్నారుగా. అంత భద్రంగా మీరు పెట్టరు తులసి చెట్టు. ఎందుకంటే మట్టి ఉంటుంది, నాశనం అవుతుంది అని, మొత్తం పాడైపోతుంది అని. పెరట్లో అంటే వంటింటి వైపు బాల్కనీ ఇచ్చాడు. ఆ బాల్కనీ ఇచ్చిన దాంట్లోనే మీరు ఏదో సర్దుకుంటున్నారు, ఏవో పెట్టుకుంటున్నారు. ఆ పెట్టుకునే దాంట్లో ఒక పక్కన తులసి చెట్టు పెట్టండి, ఒక చుక్క నీళ్ళు చల్లండి రోజు, అది కాపాడుతుంది మిమ్మల్ని. అంతేగాని నేను మనీ ప్లాంట్ పెట్టుకుంటాను అంటే, ఏ ప్లాంట్లు పెట్టుకున్నప్పటికీ కూడా స్థిరంగా మన దగ్గర సంపద నిలబడాలి అంటే తులసి చెట్టేనమ్మా. తులసి చెట్టు కాకుండా నేను ఇంకా 100 రకాల వ్యాపారాలు చేస్తా. ఈ మధ్య కొత్తగా కూడా వింటున్నా. ఆయన ఎవరో లాఫింగ్ బుద్ధ, ఆయన టీవీ మీద పెట్టుకోవాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళా, ఇంట్లోంచి బయట లోపలికి వచ్చిన ఆయన బొడ్లో వేలు పెడితే ఆయన సంతోషపడతాడు, మనకు బోల్డ్ సిరి సంపదలు కురిపిస్తాడని చెప్పి. అదేమంటే ఆయన చైనా గణేష్ ఇది అంటుంటారు. మనదే మనకు లేదు, మన దగ్గర ఉన్నదాన్ని మనం సవ్యంగా చూసుకోలేకపోతాం. ఈ చైనా రష్యాలు మనకి ఎందుకండి? ఇంకా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే భగవంతుడు ఆ కాపాడుకునేటువంటి దానికి రక్షణగా ఉంటాడు. ఓకే, ఉన్నదాన్ని పక్కన వేసుకొని నాకు ఎక్కడితో కావాలి అని అంటే మొత్తం అన్నీ ఊడ్చుకుపోతాయి అవి. ఎందుకు అవన్నీ? కాబట్టి మీరు అడిగినటువంటి దానికి మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, సంపాదించేటువంటి స్థిరంగా ఉండాలి అంటే ఎక్కడో ఏదో వీళ్ళేదో చేయకర్లా. ఇంట్లో తులసి చెట్టు ఉండి దానికి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఒక చుక్క నీళ్లు దాన్ని ఆకుల మీద చల్లుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ తులసి చెట్టు ఏ రకంగా అయితే వృద్ధి చెందుతూ కనిపిస్తుంటుందో మనకు అలానే వృద్ధి చెందుతుంది. మరి తులసి చెట్టు చనిపోతే ఎట్లా అండి? ఎప్పుడు చనిపోతుంది అది? మామూలుగా స్త్రీలకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది ప్రతి నెల. మన వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక విషయం చెబితే ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తారు. ప్రతి ఒక 40 రోజులు రోజు నీళ్ళు చల్లండి అంటే ఈ దూరంగా ఉన్న టైంలో కూడా చల్లేస్తారు. 40 రోజుల్లో చల్లమన్నారు, మరి చల్లకపోతే ఏమవుతుందో అని భయం. భయం అండి. ఇప్పుడు అలా ఎందుకు అవుతుంది అంటే స్నానాలు చేసి వచ్చేస్తున్నారుగా, ఇబ్బంది కాగానే తలనిండా స్నానం చేస్తున్నారు, ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అదే ఉప్పు, అదే కారం, అదే పసుపు, అదే కూరలు, అదే ఫ్రిడ్జ్, అన్నీ అవే. అన్నీ అవైనప్పుడు మళ్ళీ 4వ రోజు స్నానం చేసి లోపలికి వచ్చేస్తున్నారు. మళ్ళీ అదే బీరువాల బట్టలు, మళ్ళీ అదే ఉప్పు, అదే కారం, అన్నీ అవే కదండి. ఇక అందులో అది ఒక దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క విశిష్టత ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఇట్లా ఉండాలి అంటే మొత్తం కలిసిపోయినట్టుంది కదా. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నీళ్ళు చల్లితే అది ఎలా పనిచేస్తుంది? అందుకనే అంటారు స్త్రీకి ఎప్పుడు కూడా 4వ రోజు అయిపోయింది 5వ రోజు నాడు ఇంట్లో మొత్తం కూడా గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి అని చెప్పి. అందుకని ఆ 4 రోజులు చల్లకోకుండా 5వ రోజు నాడు గోమూత్రం, ఆ గోమూత్రం తెచ్చుకొని ఇల్లు మొత్తం శుద్ధి చేసుకుంటే ఈ దోషం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. అది లేనప్పుడు ఎంత పూజ చేసినా 100 తులసి చెట్లు పెట్టుకున్నా ఒకటే. చిన్న చిన్నవి ఇవి మనం పక్కన పెట్టేసేసి ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తామంటాం మనం. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను మనం నిర్వీర్యం చేసుకోవాలంటే ఇవి చేస్తే చాలు. ఇవి ఒక్కటి మనం చేయలేం. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేస్తామంటాం, అవి ఫలితాలు రావు. ఇక్కడ ఉన్నది కూడా పోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క విధానాన్ని అనుసరించినట్లయితే ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, స్థిరంగా ఆ లక్ష్మి అనేటువంటిది వృద్ధి చెందుతుంది. తులసి చెట్లు అంత మహత్యం ఉందా అండి? ఇంకొక డౌట్లు వస్తాయి. అవునండి, శ్రీకృష్ణ తులాభారం చూశాంగా, అవును, అదొక్కటి చాలు కదండి. శ్రీకృష్ణ తులాభారం మనం చూసాం. మరి అన్ని సంపదలు పెట్టినా ఆయన అలానే ఉన్నటువంటి వ్యక్తి ఆ తులసి దళం పెట్టగానే నేను ఒకసారిగా డోని పెట్టాను. అది మరి అంటే ఆ భక్తికి ప్రేమకి భగవంతుడు ఎప్పుడూ కూడా సో హం అంటాడు. కాకపోతే మనం భగవంతుడి దగ్గర భక్తి ప్రేమ చూపించాలంటే ఏదో తెలియని ఒక ఈగో వచ్చేస్తుంది మనకు. దేవుణ్ణి అడిగేది ఏంటి మనం అంటే మన భాష దగ్గరికి వెళ్ళి అప్పడుదాం, అయ్యా దేహని అప్పడుదాం, నాకు 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి మన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. వాడు ఇవ్వకపోయినా సరే మన ఆత్మాభిమానం చంపుకొని మనం అడుగుదాం. కానీ భగవంతుని మాత్రం మనం అడగద్దు. అటువంటి పరిస్థితికి వచ్చేసాం మనం. అంటే ఆయన అడిగితే మనకి ఇవ్వడం అనే ఫీలింగ్లో ఉంటాం. ఒక్కసారి నువ్వు దయార్ద్రంగా ఆయన మీద భక్తి ప్రేమతో అడిగి చూస్తే కదా ఆయన ఇచ్చాడు ఎవడో తెలియంది. మనకి ఇంతటి జీవితాన్ని ఇచ్చిన వాడు నీకు ఆ ఒక్క కోరిక తీర్చడా? కానీ ఏమవుతుంది మనకు, ఇదంతా నా కష్టార్జితం, నా సంపాదన, ఇక్కడ ఎక్కడా కూడా భగవంతుడు లేడు అనేటువంటి దృష్టిలో మనం ఉన్నాం. కాబట్టి నువ్వు లేడు అనుకున్నప్పుడు నేను ఎందుకు ఉన్నాను, నీకు ఎందుకు ప్రదర్శన చేయాలి, నేను లేనట్టుగానే ఉంటా అంటాడు ఆయన కూడా. కాబట్టి ఏంటంటే చేసేటువంటిది ఆ ఒక్క 2 ఉదయం సాయంత్రం ఆ 2 చుక్కలు కూడా భక్తిగా చల్లగలిగితే ఖచ్చితంగా హాస్పిటల్ వంక ఆ ఇల్లు చూడదండి. హాస్పిటల్ వంక ఆ ఇల్లు చూడలేదు అని అంటే అంతకు మించిన ఐశ్వర్యవంతుడు భూమి మీద ఉంటాడు నాకు తెలిసి.
అది మా విషయం. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ.